జనసేన ఆఫ్ కోర్స్ గెలుస్తుందిగా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇక్కడ గెలిపిస్తాం, దొంగోటేసా గెలిపిస్తాం. జనసేన కింగ్ మేకర్ అవుతుంది. జనసేన. అందుకే గాజుల మేము రోజు ఇదే గ్లాస్లో తాగుతామండి. గ్లాస్ కూడా ఏంటంటే మిడిల్ క్లాస్ గుర్తు అన్నట్టుగా అనిపించింది. ఇప్పుడు 5,000 రూపాయలు పెట్టండి సైకిల్ లేదు, 1000 రూపాయలు పెట్టండి ఫ్యాన్ లేదు, 10 రూపాయలకు కూడా గ్లాస్ వచ్చేస్తుంది. ఏదైనా మిడిల్ క్లాస్ వాళ్ళకి మంచి బెనిఫిట్ అవుతుంది. గుర్తైనా సరే, పార్టీ అయినా సరే, ఏదైనా సరే మిడిల్ క్లాస్ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. అదే టీడీపీ కానీ వైసీపీ కానీ అయితే ఉన్న వాళ్ళకే తప్ప మిడిల్ క్లాస్ వాళ్ళకి బెనిఫిట్ అనేది ఛాన్స్ ఉండదు. ఎటువంటి పదవి లేనప్పుడే చాలా సాల్వ్ చేశాడు ప్రాబ్లమ్స్. అలాంటిది పదవి వస్తే ఇంకా సాల్వ్ చేస్తాడు, ఖచ్చితంగా చేయగలడు. ఖచ్చితంగా జనసేన రావాలని నా కోరిక. జనసేన ఆయన వస్తే బాగుంటుంది. ఆయన చాలామంది బీసీలకి వాళ్ళకి ఇస్తారు కదా, దానికోసం వస్తే బాగుంటుంది. జనసేన మేనిఫెస్టో బాగుంది, కామన్ మ్యాన్కి అందుబాటులో ఉన్నది, సో ఈజీగా ఉన్నది ఐడెంటిఫై అయ్యారు. జనసేన నమ్మకం అంతే. పవన్ కళ్యాణ్ వస్తే ఇంకా కొంచెం బెటర్గా చేస్తారని నమ్మకం. జనసేన కొంచెం ఇప్పుడు ప్రజెంట్ అంటే స్టూడెంట్స్కి ఏమన్నా మంచిగా చేస్తారని హోప్. జనసేన పిఎస్పీకే ఫ్యాన్. పాలిటిక్స్లో కూడా చేసే పనులు చూస్తుంటే తెలుస్తుంది కదా, పిఎస్పీకే వస్తాను. జనసేన ఎందుకంటే ఆయన వస్తే బాగుంటుందని మా ఒపీనియన్. యాజ్ ఎ లీడర్ ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ మనం చూస్తూనే ఉన్నాం కదా, సో కాబట్టి మాకు ఆయన బెటర్ అనిపిస్తుంది. ఇప్పటివరకు చూసాం కదా, ఇప్పటివరకు పాలిటిక్స్ చూసాం కదా, సో కొత్తదాని కోసం కోరుకుంటున్నాం. ఆయన వస్తే ఇంకా బాగుంటుందని మా ఫీలింగ్. ఏదైనా మేము యూత్ కదా, కొత్తదాన్ని కోరుకుంటూ ఉంటాం కాబట్టి జనసేన ఇస్ అవర్ ఒపీనియన్. ఏమో ఇండివిజువల్గానే ఉంది. అంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు ట్రీట్ చేసేది అదే కదా, కామన్ మ్యాన్ ట్రీట్ చేసేది గాజు గ్లాసే కదా. పవన్ కళ్యాణ్ ఎందుకని అంటే నా ఇష్టం. ప్రశ్నించే గవర్నమెంట్ వస్తే బెటర్ అని అనుకుంటున్నాను. 4 సంవత్సరాల పాటు టీడీపీ అధికారంలో ఉంది, మన వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. వైసీపీ ప్రశ్నించలేకపోయింది టీడీపీని, టీడీపీ అధికారంలో ఉండి పనులు సరిగ్గా చేయలేకపోయింది. దుర్గగుడి ఫ్లైఓవర్ అవ్వాల, మన బెన్ సర్కిల్ దగ్గర నుంచి వచ్చే ఫ్లైఓవర్ అవ్వాల. మరి ఏం చేసింది? జనసేన ప్రశ్నించింది కదా, ఉద్దానం కిడ్నీ ప్రాబ్లం ప్రశ్నించింది. అలా ప్రశ్నించే వాళ్ళు మాకు కావాలి. ఆయన ఇప్పుడు అధికారంలో లేకుండానే ప్రశ్నించారు, అధికారంలో ఉంటే ఏదో ఒకటి చేయగలరనే కదా, కాబట్టి నా ఓటు జనసేన. నో 2014లోనే ఎప్పుడైతే మన ఏపీ స్టేట్ ఫామ్ అయిందో అప్పటి నుంచి, అంతకుముందు నుంచే స్టార్ట్ అయింది. అది 2 చేతులు మారింది, దుర్గగుడి ఫ్లైఓవర్. దానివల్ల ఇప్పుడు స్టూడెంట్స్గా మేమే ఇబ్బంది పడతాం. విజయవాడలో ఉంటూ మాకు 1/2 అవర్ పట్టేది 1.5 అవర్ పడుతుంది. సో కాబట్టి మేము జనసేనకే ఓటేస్తాం. జనసేన ఎందుకంటే అది అంటే మిగతా 2 మీద అదే చాలా బెటర్. ఇంకా మనది డెవలప్ అవ్వాలంటే జనసేన వస్తేనే మనకి డెవలప్ అవుతుంది. అంటే చెందదు అని కాదు, అందులో కొంచెం నిజాయితీ తక్కువ ఉంటుంది. జనసేన అయితే అంటే కొంచెం మనకి డెవలప్మెంట్ అంటూ ఉంటే అంటే జనసేన వస్తేనే ఉంటుంది. బాగుందా అంటే ఓకే, అది అంటే మన గుర్తుది ఏముంది, మనకి ఏముంటే దానిదే కదా, గుర్తు ఉంటే ఏమి ఉండదు కదా. జనసేన వస్తే బెస్ట్. నీతి నిజాయితీగా ఉండాలని, అవినీతి అరికట్టాలని కోరుకుంటున్నాం. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చిన ఆనాడు వైఎస్ఆర్ రాజశేఖర గారు ఉన్న పరిపాలనలో 1,00,000 కోట్లు కుంభకోణం జరిగింది. అలాంటి మళ్ళీ అతనే డైరెక్ట్గా అవుతే రాష్ట్రం మొత్తం మింగేస్తాడన్న భావంతో జనసేన వస్తే బాగుందని కోరుకుంటున్నాం. అభిమానం అయినా అభిమానం కాకపోయినా జనసేన రావాలని కోరుకుంటున్నాం. ఎందుకనంటే ఇప్పుడున్న గవర్నమెంట్ కొంచెం కరప్షన్ అది ఎక్కువ ఉంది. టీడీపీ గవర్నమెంట్, వైసీపీ అంటే ఆయన 9 నెలలు 12 నెలలు జైల్లో ఉండొచ్చారు, మళ్ళీ జైల్లో ఉంటారు. ఏ అవినీతి లేకుండా వచ్చింది ఈయన ఒక్కళ్ళే. ఎడ్యుకేటెడ్ అయినా కాకపోయినా కొంచెం వాల్యూస్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాడు కాబట్టి ఈయన వస్తే బెటర్ అనిపించింది. ఏమో కొంచెం యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంది, సో అందుకని జనసేన మూలంగా స్పిట్ అవుతాయేమో ఓట్స్ అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.